శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు తమ్మునేలో చూశారు. రేవంత్ రెడ్డి @ రాజకీయ చాణక్య. నిజంగా ఇది 100% ఒప్పుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్ కంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా 100% పనికొస్తారు. ఒక సీఎంగా కంటే వారు నేషనల్ పాలిటిక్స్ని ఎలా మౌల్డ్ చేస్తారో కూడా మనకి లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్లో అమిత్ షా గారి ఆడియో రికార్డ్ని ఎంతమంది జనాల్ని నమ్మేటట్టుగా వారు చేశారో, వారి టీం ఎలా చేసిందో కూడా మనం చూసాం. సో ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎత్తులు పై ఎత్తులు వేయడంలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అండ్ వారికి ఇంకో బిరుదు కూడా ఉంది మిత్రులారా. ఆ బిరుదు వచ్చేసరికి ఫ్రైడే పొలిటికల్ డైవర్షన్ స్టార్. నిజంగా 100% ఇది వాస్తవంగా మీరు నమ్మాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ ఫ్రైడే పాలిటిక్స్గా ఎన్నెన్ని జరుగుతున్నాయో, అది కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ క్యాపిటల్ ఏదైతే నడుస్తుందో ఆ క్యాపిటల్లోనే రేవంత్ రెడ్డి గారు ఎన్నెన్ని హైడ్రాలతోని హైడ్రామాలు చేశారో, దాని తర్వాత ఇక్కడ ఏదైతే యాక్టివిటీస్ అక్కడ మనకి డైవర్షన్ పాలిటిక్స్కి అండ్ అదర్ పార్టీస్ని షిఫ్ట్ చేయాలనుకున్న యాక్టివ్ కార్యకర్తల్ని ఎలా షిఫ్ట్ చేస్తున్నారో, వాళ్ళ మైండ్తో ఎలా గేమ్ ఆడుతున్నారో మనం చూద్దాం. సో వీడియోలో వెళ్ళకముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు ప్రతి వీడియోకి కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి మన వీడియోని 10 మందికి తెలిసేలాగా బూస్టప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇదేందో మనకు ఐడియా వచ్చిందా? ఇది వచ్చేసరికి నాగార్జున గారిది వచ్చేసరికి హైడ్రాతోని కూల్చింది. ఆ రోజు ఏందో గుర్తుందా ఫ్రెండ్స్? ఫ్రైడే. నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్ని కూల్చింది ఫ్రైడే రోజు, అంటే వీక్ ఆఫ్లో కూల్చారు. అది కూడా అక్కడ ఎందుకు కూల్చారు అంటే, ఇక్కడ స్టేట్లో ఒక ఇష్యూ రన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే రైతుల రుణమాఫీ కొంతమంది జనాలకు అందుతున్నాయి, కొంతమంది జనాలకు అందట్లేదు. సో ఇది పబ్లిక్ డైవర్షన్ అవ్వడానికి ఎవరైతే బెటర్ అని అప్పటికి హైడ్రా స్టార్ట్ అయినా, ఇక్కడ సరాసరిగా హైడ్రా పైపులు క్రేన్లు వేసేసి మనకి ఇక్కడ నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ని కూల్చేయడం జరిగింది. చాలా విచిత్రంగా కదా. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, మెయిన్ మీడియా స్ట్రీమ్ మొత్తం నాగార్జున వైపు ఆర్టికల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొండ సురేఖ గారు నాగార్జున గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సోషల్ మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో దీన్నే మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తుందని, దీంట్లో ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా, అసలు నిజంగా ఏం జరుగుతుంది అక్కడ, వాస్తవాలు ఏంది అక్కడ అనేసి అక్కడ డైవర్ట్ అయిపోయి నాగార్జున గారి ఈ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ చుట్టూ తిరగడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు దేని గురించి డైవర్షన్ చేశారు ఇందాకనే చెప్పారు. దేని గురించి, అక్కడ రైతులకు వచ్చేసరికి రుణమాఫీ కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లే అని ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు. అయితే ఇలాంటి హైడ్రా చేశారనేసి ఒక అనుమానం. ఈ ఫ్రైడే ఇది కూడా వీక్ ఆఫ్లో జరిగింది ఇది. అండ్ ఇక్కడ ఇదే టైంలో మీరు అంటే డాట్స్ కనెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి రైతులది వచ్చేసరికి రుణమాఫీ కానీ అదే టైంలో హాట్ టాపిక్ జరుగుతున్నప్పుడు అది మర్చిపోయేలాగా చేశారు సో కాల్డ్ హైడ్రా అధికారులు. సో ఇక్కడ క్రెడిట్ టు ది హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్లో జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణలో ఎంతమంది అక్రమ కట్టడాలు ఉన్నా, ఎన్ని చోట్ల చెరువుల్లో అపార్ట్మెంట్లు కట్టినా, కన్వెన్షన్ సెంటర్లు కట్టినా, బడా బాబులు అపార్ట్మెంట్లు కట్టినా దాన్ని మాత్రం పట్టించుకోరు. మెడికల్ కాలేజీలు కట్టినా కూడా పట్టించుకోరు. కానీ ఓన్లీ హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా? ఏ కొత్త ఈవెంట్ జరిగినా బికాస్ మీడియా అండ్ సోషల్ మీడియా అక్కడ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి, అది క్యాపిటల్ సిటీ కాబట్టి. అరే ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మనకి వచ్చేసరికి మన వరంగల్లో కానీ నర్సంపేటలో కానీ వేరే అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా రైతు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, వేరే స్టేట్స్లో కూడా జరుగుతూ ఉంటాయి, వేరే క్యాపిటల్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఢిల్లీలోనే జరిగినప్పుడు ఇంత మొత్తం నేషన్ అంతా అక్కడ ఎందుకు చూసింది, అదర్ కంట్రీస్ ఎందుకు చూసింది దాని వైపు? బికాస్ అది నేషన్కి క్యాపిటల్ కాబట్టి. సో నేషనల్కి క్యాపిటల్ కాబట్టి ఆల్ ఇండియా మొత్తం ఆ ఢిల్లీ వైపు చూసింది, ఢిల్లీ ఫార్మర్ ప్రొటెస్ట్ చూసింది. మరి ఢిల్లీయోడు మన ఖమ్మమోడు కానీ, మన తెలంగాణలో జరుగుతున్న ఫార్మర్స్ ఇష్యూ కానీ, రాయలసీమలో జరుగుతున్న ఫార్మర్స్ ఇష్యూ కానీ, పంజాబ్లో జరుగుతున్న మనకి ఫార్మర్స్ ఇష్యూ కానీ, కర్ణాటకలో జరుగుతున్న ఫార్మర్స్ ఇష్యూ కానీ ఎందుకు చూడట్లేదు? బికాస్ ఇదంతా ఒక స్ట్రాటజీలో భాగంగానే క్యాపిటల్ సిటీస్లో ఇక్కడ రెజిమ్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మెంచుకున్నది ఏంటంటే, ఇష్యూ జరగాలి, అది హైదరాబాద్లో జరగాలి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి. ఓకేనా? సెకండ్, ఇక్కడ
వరదలు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ముత్యాలమ్మ టెంపుల్ వ్యాండలైజ్ ఒకడు అనామకుడు వచ్చేసరికి అక్కడ మన అమ్మవారి విగ్రహాన్ని అక్కడ నేలమట్టం చేయడం జరిగింది. నిజంగా ఎక్కడ వీళ్ళు నిజంగా అక్కడ కార్పొరేటర్స్ కానీ అక్కడ లోకల్ కంటైన్మెంట్ జోన్లో అయితే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నా కూడా అసలు కనీస దాఖలాలు అక్కడ పట్టించుకున్న లేరు. అక్కడ వచ్చేసరికి అక్కడ మన బీజేపీ పిల్లగాళ్ళు వచ్చేసరికి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా వాళ్ళు ఫైట్ చేయడానికి జరిగింది. కానీ అక్కడ ఎమ్మెల్యే వచ్చేసరికి ఒక్క వాయిస్ కానీ ఇది మీ ప్రజలకి ఇట్లా హామీ ఇస్తుందని చెప్పలేదు. కానీ ఇక్కడ దీనికి డైవర్షన్ చేయడానికి చాలా రకాలుగా చాలా నెలలుగా ఈ అనే టాపిక్ని తీసుకెళ్లారు. నిజంగా హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఈ కమ్యూనల్ ఇష్యూస్ని ఫుల్ స్టాప్ చేయడం బెటరా లేకుంటే క్యారీ ఫార్వర్డ్ చేయడం బెటరా? మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ ఉన్న ఒక క్యాపిటల్లో జరిగితే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు ఇస్తారు? మళ్ళీ నీకు పైసలు పుట్టట్లేదని చెప్తారు. పైసలు ఎలా పుడితే ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ క్యాపిటల్ సిటీలో జరిగితే? సో ఇక్కడ నీకు మీడియా సోషల్ మీడియా అలర్ట్ నీకునే ఉంటుంది. ఇక్కడ నువ్వు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తూనే ఉంటావు. దీనికి ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 2 డైవర్షన్. ఈ గ్రూప్ ఎగ్జామ్స్కి మనకి జరుగుతున్న అవకతవకలు ఉన్నప్పుడు ఇది డైవర్షన్. ఇక్కడ ఈ టాపిక్ ఒకటి దొరికింది కాబట్టి డైవర్షన్ చేశారు. అండ్ థర్డ్ ఇక్కడ వచ్చేసరికి పెద్దమ్మ గుడి దగ్గర నీకు ఓటు పోరలైజ్ అవ్వాలని చెప్పేసి వచ్చేసరికి హిందూ కమ్యూనిటీకి యాంటీ అని చెప్పడానికి ఒక వర్గాల ఓట్లని దండుకోవాలని చెప్పేసి మీరు చేసింది అక్కడ ఏంటది అక్కడ మీ మేయర్ గారు అక్కడ నుంచి టెంపుల్ అన్ని రోజుల నుంచి మంచినే ఉంది. ఆ రోజులోనే ఎలక్షన్కి బిఫోర్ ఒక 1 month 2 months బిఫోరే అక్కడ ఒక సీన్ క్రియేట్ ఎందుకు చేయడం? బికాస్ అక్కడ జూబ్లీ ఎలక్షన్స్లో మేము ఎవరి వైపు ఉన్నామా అని చెప్పేసి మీరు ఒక ప్రొపగండా చూపించుకోవడానికి కాదా? సో దీన్ని కూడా డైవర్షన్ చేశారు. ఇక్కడ చూడండి మళ్ళీ గో బ్యాక్ మార్వాడీస్ అని ఎందుకు వచ్చింది చెప్పండి? ఇక్కడ మనకి జరుగుతున్న గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం కూడా చేశారు. ఎవరు చేశారు? మనకి ద్రవిడ అంటే పెరియార్ కల్చర్ని ఇక్కడ మనవైన రుద్దుదాం అని చెప్పేసి కొంతమంది చేసిన ఒక గో బ్యాక్ మార్వాడీస్ని అది రాష్ట్రం అంతటా వ్యాపిల్దామని చేసింది. కానీ ఆ పంచభూతాలు సాక్షిగా వరదలు రావడంతో ఆ గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం అనేది బ్యాక్లాష్ అయిపోయింది. సో ఇక్కడ గో బ్యాక్ మార్వాడీస్ కూడా జరిగింది కూడా హైదరాబాద్లోనే. అండ్ ఎప్పుడు జరిగిన లాగా మనకి ఇక్కడ షూట్అవుట్ జరిగింది హైదరాబాద్లోనే. అండ్ ఇప్పుడు అయ్యప్ప ఇష్యూ జరుగుతుంది కూడా అక్కడ హైదరాబాద్లోనే. ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ కానీ చూపించి ఓట్లు దండుకునే ఒక పోలరైజింగ్ ఆఫ్ ఓట్స్ కానీ దీని ద్వారా ప్రతి సామాజిక వర్గంలో ఉన్న హిందూ సామాజిక వర్గంలోని కానీ ముస్లిం సామాజిక వర్గంలోని క్రిస్టియన్ సామాజిక వర్గంలోని కానీ ఏ ఇతర సామాజిక వర్గంలో కానీ ప్రజలకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? మనం ఇవన్నీ ఇంకా దరిద్రానికి చూస్తే అన్ని క్యాపిటల్ సిటీస్లోనే. ఈ మేజర్ 6 ఇష్యూస్ నేను చూపించాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిదీ జరిగేది హైదరాబాద్లోనే. తెలంగాణలో వేరవా? మన నల్గొండలో జరగదా? వరంగల్లో జరగదా? మహబూబ్ నగర్లో జరగదా? కానీ ఓన్లీ హైదరాబాద్లోనే ఎందుకు జరుగుతుంది? హైదరాబాద్లో మునుపటి లేనిది గత 11 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజే ఎందుకు జరుగుతుంది? మీరు వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ కమ్యూనల్ వార్స్ జరుగుతున్నాయి? ఈ కమ్యూనల్ డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతుంది? దీని ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే దీని ద్వారా ఆల్రెడీ ఒక లాభం వచ్చేసింది. ఏంటిది? ఏందది? మరి దీని ద్వారా వచ్చిన లాభం వీళ్ళకి జూబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో గ్రాండ్ హిట్గా అది చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అయ్యప్ప ఇష్యూలు దీనివల్ల లాభం ఏంటి? ఈ అయ్యప్ప స్వాములు ఇక్కడ అయ్యప్ప స్వాముల్ని టార్గెట్ చేసుకుంటా ఒక డీసీపీ ఒక ఎస్ఐని ఇక్కడ స్వాములు గురుస్వాములు అందరూ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎందుకు డైవర్షన్ అవుతుందో తెలుసా మిత్రులారా? పెద్ద మోసం జరుగుతుంది. ఇక్కడ మనల్ని విభజించడానికి ఇది దీనిని సైడ్ ట్రాక్ చేయడానికి ఇక్కడ అయ్యప్ప స్వాములని టార్గెట్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్. 100% ఇది. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన అయ్యప్ప స్వాముల్ని ఇప్పుడు జరుగుతున్న ఈ సీజన్లో అది హాట్ టాపిక్గా నడుస్తుంది మిత్రులారా. ఎందుకు ఒక డీసీపీ చేసినప్పుడు ఒక డిప్యూటీ కమిషనర్ చేసినప్పుడు ఒక హోమ్ మినిస్టర్ కానీ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ ఎంపీ కానీ ఎవరు పట్టించుకోరా? కానీ పట్టించుకుంటారు. కానీ ఎందుకు సైడ్ ట్రాక్ చేస్తున్నదండి? బీసీ రిజర్వేషన్ని ఏదైతే 42% ఉంది 17% చేసినందుకు కాదా? 100% ఇక్కడ మనకి ఘనంగా ఉంది. ఇక్కడ చూడండి ఆదిలాబాద్లో వచ్చేసరికి
473 గ్రామ పంచాయతీలు 23 గ్రామ పంచాయతీలు ఇచ్చారు 4%. భద్రాద్రి కొత్తగూడెంలో 471 ఉంటే 0%. హనుమకొండలో 210 ఉంటే 45 ఇచ్చారు. గద్వాల్లో 255 ఉంటే 70 ఇచ్చారు. జగిత్యాలలో 385 ఉంటే 98 ఇచ్చారు. జనగాంలో 280 ఉంటే 45 ఇచ్చారు. భూపాలపల్లిలో 248 ఉంటే 46 ఇచ్చారు. కామారెడ్డిలో 532 ఉంటే 123 ఇచ్చారు. కరీంనగర్లో 318 ఉంటే 84 ఇచ్చారు. ఆసిఫాబాద్లో 335 ఉంటే 20 ఇచ్చారు. ఖమ్మంలో 571 ఉంటే 54 ఇచ్చారు. మహిబాద్లో 482 ఉంటే 19 ఇచ్చారు. మహబూబ్ నగర్లో 423 ఉంటే 86 ఇచ్చారు. మంచిర్యాలలో 306లో 23 ఇచ్చారు. మెదక్లో 492లో 108 ఇచ్చారు. ములుగులో 146 ఇస్తే ఇక్కడ ఉంటే 5 వరకు మీరు పరిమితి చేశారు. అండ్ ఇక్కడ నాగర్ కర్నూలు వచ్చేసరికి 460లో 61 ఇచ్చారు. నల్గొండలో 869లో 139 ఇచ్చారు. నారాయణపేటలో 252 272లో 72 ఇచ్చారు. నిర్మల్లో 400లో 72 ఇచ్చారు. నిజామాబాద్లో 545లో 120 ఇచ్చారు. పెద్దపల్లిలో 223లో 69 ఇచ్చారు. రాజన్న సిరిసిల్లలో 260 ఇస్తే 56 ఇచ్చారు. రంగారెడ్డిలో 526 ఇస్తే 92 ఇచ్చారు. సంగారెడ్డిలో 613 ఉంటే 117 ఇచ్చారు. సిద్దిపేటలో 508 ఉంటే 136 ఇచ్చారు. సూర్యాపేటలో 486 ఉంటే 66 ఇచ్చారు. వికారాబాద్లో 594 ఉంటే 107 ఇచ్చారు. వనపర్తిలో 268 ఉంటే 63 ఇచ్చారు. వరంగల్లో 317 ఉంటే 47 ఇచ్చారు. యాదాద్రి భువనగిరిలో 427 ఉంటే 105 ఇచ్చారు. ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా మీరు చెప్పిన 42% రిజర్వేషన్ ఎక్కడైనా ఉందా? బీసీ సామాజిక వర్గానికి 1235 గ్రామ పంచాయతీలు ఉంటే 276 గ్రామ పంచాయతీలు ఇచ్చేసి 17% పరిమితి చేస్తారా? ఇది ఎక్కడ కూడా మీరు స్థానిక ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్లో ఈ బీసీ రిజర్వేషన్ని డైవర్షన్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ అదే ప్రోపగండా యూజ్ చేస్తున్నారు. అదే హిందువుల్ని రెచ్చగొట్టే ప్రోపగండా. దీనివల్ల మీరు ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకుందామని, ఇంకొకటి ఈ హిందువుల్లోనే అసలు నష్టం జరుగుతున్న సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గానికి మీరు చేస్తున్న ఒక పెద్ద మోసం బయటపడకుండా ఉండడానికి. అసలు నిజంగా వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? అసలు కామారెడ్డి డిక్లరేషన్లో చూడండి, లోకల్ బాడీస్ కోటా బీసీలో వచ్చేసరికి మన పంచాయతీ మున్సిపాలిటీలో 23 నుంచి 42కి చేస్తున్నారు. కానీ మీరు చేసింది ఎంత? 17% చేసేసి ఇంకా మిగతాది 23% అంటే మీరు ఇంకా 6% తగ్గించారు. అలా తగ్గడానికి మీకు మనసు ఎట్లా ఒప్పింది? మీరు ఇచ్చిన డిక్లరేషన్ కదా, మీ కామారెడ్డి డిక్లరేషన్ కదా, మళ్ళీ మాట తిప్పను మడవ తిప్పను నా పేరు ఇదా అని చెప్పేసి పెద్ద పెద్దగా ఏదది నల్లమల్ల పులి అంటారు. ఇవేనా ముఖ్యమంత్రి గారు మీరు చేసేది? ఎప్పుడు చూసినా మీరు నిజంగా రాజకీయ చాణక్యుడే, కానీ మీరు జనాలకి దానివల్ల ₹1 కూడా ఉపయోగం లేదు. మీరు నిజంగా రాజకీయ చాణక్యులే రేవంత్ రెడ్డి గారు, కానీ మీ వల్ల జనాలకు ఉపయోగం లేదు. మీరు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేసి ఈ 42% ఉన్న రిజర్వేషన్ని అయితే గతంలో 26% ఉంటే ఇప్పుడు దాన్ని 17% తీసుకొచ్చారు. అంటే దాదాపు 6% రిజర్వేషన్లు ఇక్కడ తీసేస్తారు. మళ్ళీ దానికి డైవర్షన్గా హిందూ దేవతల్ని హిందూ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ నేను అవస్థ ఉందా ఫ్రెండ్స్? వీళ్ళు చెప్పిన డిక్లరేషనే వీళ్ళు చేస్తున్న దాంట్లో వీళ్ళు చేస్తున్న ఈ రాంగ్ ప్రోపగండా వల్ల నష్టపోయేది ఎవడు? మన హిందువు కదా దీంట్లో? బీసీలో మన హిందువులు లేరా? అసలు దీని గురించి ఎవడైనా మాట్లాడతారా? దీని గురించి ఎవడైనా చూపిస్తారా? అంటే అక్కడ అయ్యప్ప స్వామి నిజంగా జరిగింది, అక్కడ ఫ్యాక్ట్, అక్కడ కంపల్సరీ అక్కడ మనం పోరాడాలి. కానీ మనం అది దాన్నే మెయిన్ స్ట్రీమ్గా చూపిస్తున్నాం. కానీ ఇక్కడ దీనిది ఏంటి మరి? అక్కడ ఒక ఎంప్లాయీకి మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, కానీ ఇక్కడ మన బిడ్డల భవిష్యత్తు ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు మనకి స్థానిక ఎలక్షన్స్లో మనం ఇక్కడ నెగ్గుకుంటే రేపటి రోజున మనం ఇక్కడ జాబ్లో మనకి జాబ్స్లో కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. దాని గురించి ఎందుకు ఆలోచించారు మీరు? ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్కి మీరెందుకు గొర్రెల్లాగా తలూపుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది సువర్ణ అవకాశం. ఇది ఇప్పుడు కంటే మనం చేయకపోతే ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేయించుకోకపోతే మన రేపు రోజున మన ప్రజలు మన పిల్లలకు మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. సో మనకి ఇక్కడ ఈ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మీరు మ్యాండేటరీగా ఒక్కసారి తెలిసి ఒక్కసారి మన అది బీసీ డిక్లరేషన్లో ఏమేమి ఇచ్చారు,
బీసీ డిక్లరేషన్లో అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది, ఎందుకు ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తుంది? ఒక్కసారి ఆలోచించి మీరు మీరు వచ్చేసరికి వేకప్గా ఉండేసి ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ 26% ఉన్న రిజర్వేషన్ని మనకి 17% చేశారు, ఇక్కడికి 6% డిక్రీజ్ చేశారు. అరే పెంచకపోని 20 ఉన్న రిజర్వేషనే మనకు వచ్చేటట్టు చేసిన అయిపోయేది కదా. మరి దీన్ని ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఒక్కసారి ఆలోచించండి. సో ఒక్కసారి మనకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి తెలివితేటగల పాలిటిషియనే, కానీ మంచి స్ట్రాటజిస్టే, కానీ ఆ స్ట్రాటజిస్ట్ వల్ల జనాలకి ఉపయోగం లేదు. మళ్ళీ మన హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టి మనల్ని డివైడ్ చేస్తున్నారు. మన పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఇదొక్కసారి మీరు మన బీసీ రిజర్వేషన్ గురించి ఆలోచించకపోతే రేపటి రోజున మన పిల్లలకి మన తరతరాలకి మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఒక 5 సంవత్సరాలు మనం వెనకబోతాం. ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వకపోతే, ఇంత మనం ఫైట్ చేసిన రిజర్వేషన్ ఇవ్వకపోతే రేపొద్దున ఏదైతే 2.5 సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో మళ్ళీ మన దగ్గర ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన ఓట్లతోనే బుద్ధి చెప్తాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.